వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 197వ భాగం. పదహారు 5:26 యుద్ధకాండలు షడ్వింశ 26వ సర్గ. సారణుడనేటువంటి వాళ్ళని పంపాడు, సుఖసారణుడి. వాళ్ళంతా ఇక్కడ చూశారు. వెళ్ళి రావణాసురుడికి వానర సైన్యం, భల్లూక సైన్యం, యుద్ధ వ్యూహాలు రాముడు ఎలా ఏర్పాటు చేసింది వివర చేశారన్నమాట. వాళ్ళు స్పై అంటారు, గొడజాలు. తద్వచ తజ్జమక్లీపం కారణేనాభిభాషితం విషంయ రావణో రాయ పర్యభాషత పాసారణం. సారణుడు పలికిన నిజమైనటువంటి పిరికితనం లేనటువంటి మాటలు విన్న రాజు రావణుడు సారణుడితో ఇలా అంటున్నాడు: యది మామభియుజ్ఞీరం దేవగంధర్వదానవ నైవ సీతామహం దజ్యం సర్వలోక భయాదతి. వాడేం చెప్పాడు? ఒరే నాయన, నువ్వు వాడితో యుద్ధం చేయలేవురా, సీతని ఇచ్చేసి హాయిగా ప్రాణాలు కాపాడుకో అని చెప్పాడు సారణుడు. దేవతలు, గంధర్వులు, దానవులు ఎవరు నన్ను ఎదిరించిన సమస్త లోకాల నుండి నాకు భయం ఎదురైన సీతను తీసుకెళ్ళి రాముడికి ఇవ్వను అన్నాడు. వంతు సౌమ్య పరిత్రస్తో హరిభిః పీడితో భృశం ప్రతిప్రదాన మధ్యైవ సీతాయ సాధుమన్యసే. సౌమ్యుడా, నిన్ను వానరులు బాగా దెబ్బలు కొట్టడం మూలంగా పీడించడం వల్ల నువ్వు ఇప్పుడే సీతని ఇవ్వడం మంచిదని నాకు చెప్తున్నా. నీ బాధల వల్ల చెప్పావు కానీ నా పరాక్రమాన్ని మర్చిపోయావురా అని అర్థం అన్నా. కోహి నామ సమస్రో మాం సమరే జేతుమర్హతి ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణో రక్షసాధిప ఆరురోహ తతః శ్రీమాన్ ప్రాసాదం హిమపాండురం బహుతాల సముచ్ఛేదం రావణో దదిదృక్షయ. నన్ను యుద్ధంలో ఏ శత్రువు ఓడింపగలరా? రాక్షసుల ప్రభువు, లోకాలను ఏడిపించేవాడు శ్రీమంతుడైన రావణుడు ఈ విధంగా పరుషవాక్యాలు పలికి వానర సైన్యాన్ని చూడాలని అభిలాష వాడు కూడా మంచులాగా తెల్లగా ఉన్న ఎన్నో పాటి చెట్ల ఎత్తుగల ప్రాసాదాన్ని అంటే బాగా ఎత్తైన వాడి మేడపైకి ఎక్కి అక్కడి నుంచి చూశాడు వానర సైన్యం సేతు బంధనం ఎలా ఉంది. తాభ్యాం చరాభ్యాం సహితో రావణ క్రోధమూర్ఛిత పశ్యమానః సముద్రం తం పర్వతాంశ్చ వనాని చ దదర్శ పృథివీదేశం సుసంపూర్ణం ప్లవంగమై. క్రోధంతో నిండిన రావణుడు గూఢజారుడిద్దరితో కలిపి సముద్రం, పర్వతాల, వనాలను చూస్తూ ఈ భూమి అంతా కూతులతో, వానరులతో నిండిపోయి ఉన్నట్టుగా గమనించి పరపారమసహ్యంచ వనరాణాం మహాబలం ఆలోక్య రావణో రాజా పరిపప్రచ్ఛపాసారణం. పరిపప్రచ్ఛ అంటే అడిగాడు. రాజైన రావణుడు తర్వాత సహింపశక్యం కానిది అయిన ఆ వానర సేనను చూసి వీళ్ళేదో కొద్దిమంది కోతి మోకలు మన్నేం చేస్తారనుకున్నాడు. అపార సైన్యం సముద్రాన్ని మించి ఉంది అక్కడ. అది చూసేవాడికే గుండె దడపట్టి అప్పుడు సారణుడిని ప్రశ్నించాడు: ఏషాం కే వానరా ముఖ్య ఏ శూరా కే మహాబలా ఏ పూర్వమభివర్తంతే మహోత్సాహ సమవంతత అని. ఒరే, ఈ వానరులలో ఎవరు ముఖ్యులైన వారు? సూర్యులెవరు? మహాబలశాలులెవరు? గొప్ప ఉత్సాహంతో యుద్ధంలో అన్ని చోట్ల ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు అని అడిగారు.
తేషాం శృణోతి సుగ్రీవః తేనాయూధపయూధప సారణా చక్ష్వ మే సర్వం ఎం ప్రభావః ప్లవంగమాః. సుగ్రీవుడు ఎవరి మాట వింట అంటే వాడిని లోపరుచుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? యూధ నాయకులు ఎవరు? ఒక్కొక్క యూధాన్ని రచిస్తారు, దానికి నాయకులు ఎవరెవరు ఉన్నారు? ఈ వానరుల ప్రభావం కూతురు ఏం చేయగలుగుతా అనుకున్నాం, కానీ వాడు వారధి కట్టారంటేనే వాళ్ళ గొప్పతనం ఏమిటో అర్థమైంది. కనుక సారణ ఈ విషయమంతా నాకు వివరంగా చెప్పబ్బాయి అన్న. సారణో రక్షసేంద్రస్య వచనం పరిపృచ్ఛత ఆవభాషేధ ముఖ్యజ్ఞో ముఖ్యాంస్తత్రనౌకసః. రావణుడు ఇలా ప్రశ్నించగా వానరులలో ఉన్న ముఖ్యులను గురించి సావరణుడు వానర ప్రముఖులను గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడు రావణుడికి. ఏషయో అభిముఖో లంకాం నద్దం తిష్టతి వానరః యూధపానాం సహస్రేణ శతేన పరివారిణ యస్య ఘోషేణ మహత స తోరణ లంకాపతిహతా సర్వా సశైల వనకానన సర్వశాఖా మృగేంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః బలాగ్రే తిష్టతే వీరో నీలో నామ ఈశ యూధప. ఒరే నాయన రావణాసుర రాజా, ఏ వానరుడు 1,00,000 మంది వానర నాయకుల చుట్టూ ఉండగా లంకాభిముఖుడై అరుస్తున్నాడు, ఎవడి గొప్ప ధ్వని చేత ప్రాకారాలతో ముఖద్వారాలతో శైలాలకు వనాలకు అరణ్యాలకు కూడిన లంక ప్రతిధ్వనిస్తోందో అతడు నీరుడనే పేరు గల వీరుడైన వానర సేనాపతి. అతడు సమస్త వానరులకు ప్రభువై మహాత్ముడై సుగ్రీవుడి సైన్యం ముందు నిలబడి ఉన్నాడు. బాహుప్రగృహ్యయస్పద్భ్యాం మహీం గచ్చతి వీర్యవాన్ లంకామభిముఖ కోపా బభీక్షణం చ విజృంభతే గిరిశృంగ ప్రతీకాసః పద్మకింజిల్క సన్నిభః కోటయచ్చతి సంరబ్ధో లాంగూలంచ పునః యస్య లాంగూల శబ్దేన స్వనంతి ప్రదిశో దశ ఏష వానర రాజేన సుగ్రీవేనాభిషేచితః. యువరాజో అంగదో నామ వామాహ్వాయతి సంయుగే. పద్మం కింజిల్కాల వంటి శరీరఛాయ, కేసరాలు పద్మంలో ఉండే కేసరాల వంటి శరీరఛాయ గల పర్వత శిఖరంలాగా ఉన్న పరాక్రమవంతుడైన వానరుడు చేతులు పైకెత్తి పాదాలతో నేలపై నడుస్తూ లంక వైపు తిరిగి కోపంతో మిక్కిలి విజృంభిస్తున్నాడు. చాలా కోపంతో మాటి మాటికి తోకను విదిలుస్తూ ధ్వని చేస్తాడు. అతడు తోక కదలి చేసిన శబ్దం 10 దిక్కుల దాకా వ్యాపించింది. అతడు సుగ్రీవుడి చేత యవ్వరాజ్యంలో అభిషిక్తుడైన వాలి కుమారుడు యువరాజు అంగద్. అతడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడా అన్నాడు. వాలినః సదృశః పుత్రః సుగ్రీవస్య సదా ప్రియః రాఘవార్థే పరక్రాంతః చక్రార్థే వరుణో యథా. ఈ అంగదుడు వాలికి తగిన పుత్రుడు, ఎప్పుడూ సుగ్రీవుడికి ప్రేమ పాత్రుడు. దేవేంద్రుడి కోసమై వరుణుడు పరాక్రమించినట్టు రాముడి కోసం పరాక్రమిస్తాడు. ఏతస్య సామతి సర్వ యుద్ధృష్టా జనకాత్మజ హనుమత వేగవత రాఘవస్య హితైషిణ. రాముడి హితం కోరే వేగవంతుడైన హనుమాన్ సీతను చూసిన వాడుగా అతని బుద్ధి బలంతోనే వచ్చి చూశారు. వాడి సంగతి ఏదో మన నగరంలో వాడు చేసిన చేష్టలు, నీతో మాట్లాడిన మాటలు
వాడి తెంపు, సాహసం, ప్రభుభక్తి అన్నీ చూశావు కదా. బహూని వానరేంద్రాణం ఏషయుధాని వీర్యవాన్ పరిగృహ్యాభియాతి త్వాం స్వేనానీకేన మర్దితుం. పరాక్రమవంతుడైన అంగదు వానర నాయకులకు అనేక సముదాయాలను తన వెంట తీసుకొని నీ సేన మర్దించడానికి బయలుదేరొస్తున్నాడు రా. తస్మాత్ జాగ్రత్త. అనువాదిసుతస్యాపి బలేన మహతా వృతః వీరస్తిష్టతి సంగ్రామే సేతుహేతురయం నవః. యుద్ధంలో మహావీరుడైన నరుడు అంగదుడిని వెనకని గొప్ప సైన్యంతో నిలిపి ఉన్న సేతువును నిర్మించింది కూడా నరుడే తెలుసుగా. ఏతు విస్తభ్యగాత్రాణి క్షేడయంతి వదంతి చ నదంతి చ ఉత్థాయ చ విజృంభంతే క్రోధేన హరిపుంగవాః. ఏతే దుష్ప్రసహ ఘోర చండాచండపరాక్రమ అష్టౌ శతసహస్రాణి దశకోటిశతాని చ య ఏవమనుగచ్చంతి వీరాశ్చందనవాసినః. ఏషైవాహం సతే లంకాం స్వేనానీకేన మర్దితుం. చందనవనాల్లో నివసించే 1000 కోట్ల 8 లక్షల 1000 కోట్లు మనకు ఊహకూడదు. 8 లక్షల వానర శ్రేష్ఠులు శరీరాలు బిగబట్టి సింహనాదాలు చేస్తూ గర్జిస్తున్నారు. చూడు రావణ, కోపంతో లేచి విజృంభిస్తున్నారు. దూకుదామని రెడీగా. ఆ నలుండి అనుసరించి ఉన్న ఈ వానర వీరులను సహింపశక్యం కాని బలపరాక్రమాలు కలవారు. భయంకరు, తీవ్ర పరాక్రమంకర ఈ సైన్య సహాయంతో ఈ నరుడే చాలు లంకని మర్దించడానికి అని చెప్పాడు రావణాసురుడికి సారణుడు. శ్వేతో రజత సంకాశలోభివ విక్రమ బుద్ధిమాన్ వానరః శూర స్త్రీషు లోకేషు విస్మృత. పూర్ణం సుగ్రీవమాగత్య పునర్గచ్చతి సత్వరః విభజనాన్వనది సేనాం అనీకాని ప్రహర్షయ. ఎండ వంటి తెల్లని శరీర ఛాయ కలవాడు, చపలుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, బుద్ధిమంతుడు, శూరుడు, 3 లోకాలలో ప్రసిద్ధుడైన శ్వేతుడు అనేటువంటి వానరుడు తొందరగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మార్గమధ్యం నుండి వెళ్ళటం చేత వానర సేన పాయలుగా చీల్చేశాడు. సైనికులు సంతోషం కలిగిస్తూ మళ్ళా తన స్థానానికి వెళ్తున్నాడు. చూశావా, వాడి పేరే శ్వేతుడనేటువంటి వానరుడు. పురా గోమతీ తీరే రమ్యం పద్యేతి పర్వతం నామ్నా సంరోచనో నామ నానాన్నగయుతో గిరిః. తత్ర రాజ్యం ప్రశాస్త్రేష కుముదో నామ యూపౌ శతసహస్రాణి సహర్షం సరికర్షతి. యస్య వాలా బహువ్యామ దీర్ఘలాంగూలమాశ్రితాః తామ్రాః పీతాః సితాః శ్వేతాః ప్రకీర్ణా ఘోరదర్శనా. ఆదినో వానరశ్చండః సంగ్రామ అభికాంక్షతి. ఏషైవాశం సతే లంకాం స్వేనానీకేన మర్దితుం. గోమతీ తీరంలో రమ్యమైన పర్వతం, దాని పేరు రమ్యం, పర్వతం పేరు రమ్య పర్వతం. అనేక విధాలైన చెట్లతో, పర్వతాలతో సంరోచనమనే పేరు కూడా దానికి. కుముదుడని ఈ సేనానాయకు పూర్వం ఈ పర్వత ప్రాంతంలోనే ఉండేవాడు. అక్కడ రాజ్యపాలకుడు వాడు. అతడు లక్షల కొలది వానరులకు నాయకుడు కనుక చాలా పొడవైన అతని తోక మీద ఉన్న రోమాలు ఎర్రగా, పచ్చగా, తెల్లగా, చాలా తెల్లగా ఉండి ఎగురుతూ
ఎన్నో బాలల పొడవు కలవై చూడటానికే భయంకరంగా దైన్యం లేనివాడు, తీవ్ర స్వభావం కలవాడు. ఈ వానరుడు యుద్ధం కోరుతున్నాడు, ఎప్పుడా అని తన సేనతో లంకను మద్దించాలని వాడి కోరి. యస్వేష సింహ సంకాశ కపిలో దీర్ఘకేసర నిభ్రతః ప్రేక్షతే లంకాం దిదిక్షన్నివ చక్షుషా వింధ్యం కృష్ణగిరిం సఖ్యం పర్వతం చ కుదర్శనం రాజన్ సరత మధ్యాస్తే సరంభూనామయూధవ శతం సహస్రాణం త్రింశశ్చ హరిపుంగవాః యం యాంతం వానరా ఘోర చండాచండపరక్రమః పరివార్యానుగచ్చంతి లంకాం మర్దితుమోజసా. రాజా కపిలవర్ణం అంటే చామన ఛాయ కలిగిన పొడవైన ధూళి కలి సింహంలాగా ఉన్న వీడున్నాడే, వాడి పేరు రంభుడనేవాడు. వాడొక సేనానాయకుడు. అక్కడ నిశ్చల నిలబడి చూపులతో కాల్చేస్తున్నాడా అన్నట్టు లంక వైపే చూస్తున్నాడు వాడు. ఇతడు ఎప్పుడు వింధ్య కృష్ణగిరి సహ్య సుదర్శన పర్వతాలపై ఉంటూ ఉంటాడు. వానరులలో శ్రేష్ఠుడు, భయంకరుడు, తీవ్ర పరాక్రమం గలవాడు అయిన 130 లక్షల మంది అంటే 1,30,00,000 వాళ్ళు అతని వెంట లంకను తమ తేజస్సుతో నశింపజేయటానికి సిద్ధంగా ఉంది. యస్తు కర్ణౌ వివృణతో జృంభతే చ పునః నతు సంవిజతే మృత్యోర్న చ యుద్ధాత్ తథావతి రకంపతి చ రోషేనాతిర్యక్ష పునరీక్షతి పశ్యన్ లాంగూరమపి చ శ్వేరైత్యేజ మహాబలః మహౌజసా వీతభయో రమ్యం సాల్వేయ పర్వతం రాజన్ సతతమధ్యాస్తే శరభో నామ యూధపః. మహారాజా రావణ, అక్కడ ఒక సేనానాయకుడు చెవులు కదుపు మాటికి ఆవలిస్తున్నాడు చూసావా. వాడికి మృత్యువు అంటే అస్సలు భయం లేదు. యుద్ధ భూమి నుండి ఏనాడు పారిపో, కోపంతో వణికిపో మళ్ళా అడ్డంగా చూస్తున్నాడు చూసావా. తోక చూసుకొని సింహనాదం చేస్తున్నాడు చూసావా. మహాబలశాలి అయిన వాడి పేరు శరభుడు. తేజస్సు చేత ఏ మాత్రం భయం లేనివా ఎప్పుడు రమ్యమైన సాల్వేయం అనే పర్వతం మీద ఉంటాడు. వాడి దగ్గర కొన్ని లక్షల సైన్యం వానరుడు. ఏతస్య బలిన సర్వే విహారానామ యూధపాః రాజన్ శతసహస్రాణి చత్వారింశస్తథైవ చ. రాజా, వీడి విహారుడంటారు. 1,40,000 మంది సేనా నాయకులందరూ చాలా బలం కలవారు. యస్తు మేఘ ఇవాకాశం మహావృచ్చతిష్టది మధ్యే వానర వీరాణం సురాణమివ వాసవ ధీరీణామివ సన్నాదు యస్యైవ శ్రూయతే మహాన్ ఘోషః శఖా మృగేంద్రాణం సంగ్రామం అభికాంక్షితాం. ఏష పర్వత సజ్జాస్తే పారియాత్రా మనుత్తమం యుద్ధే దుష్ప్రసహో నిత్యం సహసో పనసో నామ యూధవ. దేవతల మధ్య ఉన్న దేవేంద్రుడిలా వానరుల మధ్య ఉన్న ఎవడు పెద్ద మేఘంలాగా ఆకాశాన్ని ఆవరించి ఉన్నాడు. యుద్ధం కోరుతున్న ఎవడి సైనికులైన వానరుల ధ్వని భేరీ ధ్వనిలాగా వినబడుతోందో అతడు ఎప్పుడు యుద్ధంలో సహింపశక్యం కాని పనసుడనేటువంటి సేనానాయకుడు. ఇతడు పారియాత్రమనే ఉత్తమమై పర్వతం మీద ఉంటాడు.
అక్కడ వాడి రాజ్యం. ఏవం శతసహస్రాణం శతార్థం పర్యుపాసతే యోధపాయూధపశ్రేష్టం ఏషాం యూధాని భాగశః. వేర్వేరు యూధాలుగా ఏర్పరుపబడిన 50 లక్షల సేనానాయకులే 50 లక్షలు. సేనానాయకులలో శ్రేష్ఠుడైన ఇతన్ని వీళ్ళంతా సేవిస్తారు. యస్తు భీమాం ప్రవల్గంతిం చముం తిష్టతి శోభయన్ హితాం తీరే సముద్రస్య ద్వితీయ ఇవ సాగరః సింహచ్చరతి యోవేనాం నదీనాముత్తమాం నదీం షష్ఠిః శతసహస్రాణి బలమస్య ప్రవంగమాః. సముద్ర తీరంలో రెండవ సముద్రమా అన్నట్లు భయంకరమై కదిలే సేన ప్రకాశింపచేస్తూ దద్దుర పర్వతంలాగా ఉన్న వీడు వినతుడనేటువంటి సేనానై. ఇతడు నదులలో ఉత్తమమై కృష్ణవేణా నది జలాన్ని తాగుతూ సంచరిస్తాడు. ఇతడి సైన్యంలో 60 లక్షల మంది వానరు. వేణాన్ బదులు గోవిందరాజు పర్ణాసాం అనే పాడని ఆ నది ఎక్కడుందో ఎవ్వడికి. వేణా నది మన కృష్ణానదే కావచ్చు. కృష్ణవేణి అంటాం, వేణ అంటాం. వామాహ్వయతి యద్ధాయ కరధనో నామ వానరః విక్రాంత బలవంతశ్చ యథాయుధాని భాగశ. కరధనుడనే వానరు విక్రమవంతుడు బలవంతుడు అయిన వానర యూధాల వేర్వేరు ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళని ఉంచి నిన్ను యుద్ధం కోసం పిలుస్తాను. ఎంతు గైరిక వర్ణాభం వపుః పశ్యతి వానరః అవమత్య తథా సర్వాన్ వానరాన్ బలదర్పితః. గవయో నామ తేజస్వి త్వాం క్రోధాదభివర్తతే. గైరిక ధాతు వర్ణం వంటి శరీరఛాయ ప్రకాశిస్తూ ఆ వానరుడు తేజస్శాలి అయి కనపడేవాడు గవయుడు. ఎప్పుడూ బలం చేత గర్వితుడై ఇతడు వానరులందరినీ కాదని తానే నిన్ను ఎదిరించటానికి వస్తున్నాడు. వాళ్ళంతా ఎందుకు సార్ నేను చాలంటాడు. ఏవం శతసహస్రాణి సప్తతిహా పర్యుపాసతే ఏషైవాంశవతి వాశం పదతే లంకాం శ్రీనానీకేన మర్దితుం. అలా ఏషైనాశం సతే లంకాం శ్రీనానీకేన మర్దితు. గవయుణ్ణి 70 లక్షల మంది వానరులు సేవిస్తారు. అతడు తన సైన్యంతో లంకను ఒక్క దెబ్బ పీకేయడానికి సిద్ధంగా వస్తుంది. కనుక ఎవరు ఒక్కల నేను చాలు రామా నన్ను వదిలేయి అంటున్నాడు. ఏతే దుష్టసహా వీరా ఏషాం సంఖ్యాన విద్యతే యోధపాయుధపశ్రేష్టాస్తేషాం యుధాని భాగశ. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 26 సర్గః. వీరులైన ఈ యోధనాయకులలో శ్రేష్ఠులై వానరు ఎదిరింపశక్యం కాని వాడు రావణాసులా జ్ఞాపకం పెట్టుకో. వీరిని ఎవరిని లెక్క పెట్టడం మన వల్ల కాదు. ఎన్ని కోట్లున్నారో వీరు వేరువేరుగా యూధాలుగా విభజింపబడి ఒక్కొక్క యూధానికి ఒక్కొక్క నాయకుడు ఏర్పాటయ్యి ఉన్నారు. ఇది 26వ సర్గ. 27 వస్తుంది. 27 సర్గ. సారలుడు ఆయా వానర వీరుల పేరు చెబుతూ వారి పరాక్రమాన్ని ఇంకా వర్ణిస్తారు. తాం స్తుతే సంప్రపక్ష ప్రేక్షమాణస్య యూధవాన్ రాఘవార్థే పరాక్రాంత ఏ రక్షంతి న జీవిత. రాముడి కోసం పరాక్రమం చూపుతూ తమ జీవితాన్ని కూడా లక్ష్యం చెయ్యకూడదు. ఈ యూధనాయకుడు గురించి నీకు చెబుతా విను. వాళ్ళంటే ఏమిటో. స్నిగ్ధాయశ్చ బహువ్యామ బాలాలంగూలమాశ్రితాః తామ్రాః పీతాః సితాః శ్వేతాః ప్రకీర్ణా వరకర్మణః ప్రగృహీతాః
ప్రకాశంతే సూర్యస్యేవం మరీచయః పృథివ్యాం చానుపృశ్యంతే హరో నామైష వానరః. రావణ భయంకరాలైన పైనుడు చేస్తూ ఎవడి తోక మీద నున్నగా ఎర్రగా పచ్చగా తెల్లగా బాగా తెల్లగా బాలడేసి పల్చని రోమాలు రోగు చేసిన సూర్యకిరణాలులాగా కనపడుతున్నాయో, నేల మీద కూడా ఈడ్చుకొని పోతున్నాయో వాడే హరుడు అనేటువంటి వానరసేన నాయకుడు. యం పృష్ఠతోను గచ్చన్ శతశోధ సహస్రధ వృక్షానుద్యమ్య సహజ లంకారోహణ తత్పరాః యోధపా హరిరాజ కింకరాగ సముపస్థిత. సుగ్రీవుడి కింకరుడు సేవకుడై అతని ఆజ్ఞ ప్రకారం వచ్చి వందల కొలది వేల కొలది యోధనాయు లంకను ఆక్రమించాలని ఉత్సాహంతో వృక్షాలను ఎత్తి ఈతని వెనుక వస్తున్న నీలానివ మహామేఘాం తిష్టతో యాంస్తు పశ్యత్ అసితాంజన సంకాశ యుద్ధే సత్య పరాక్రమ అసంఖ్యేయానరుద్దేశ్యాన్ పరం పారమిబోదధే పర్వతేషు చ ఏకేచిత్ విషయేషు నదీషు చ ఏతే త్వామభివర్తంతే రాజవృక్షాః సుదారుణాః. రాజా, నల్లని పెద్ద మేఘంలాగా నల్లని కాటుకల కనపడే వాళ్ళందరూ కూడా భల్లూకాలు, తెలుగుబడు. వీళ్ళు యుద్ధంలో సత్యమైన పరాక్రమం కల ఆషామాషి కాదు. వాడు లెక్కింప సత్యం. వాడు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నాయకుడికేసి మరొక సముద్ర తీరంలాగా ఇందరు చూడటానికి సఖ్యం కానివారు. వీరిలో కొందరు పర్వతాల కొండల మీద, సమతలపు ప్రదేశాలు, నదులలో కొందరు అలా ఉంటారు. చాలా భయంకర. వీళ్ళందరూ నిన్ను ఎదిరించడానికి వస్తున్నారు. ఏషాం మధ్యే స్థితో రాజన్ భీమాక్షో భీమదర్శనః పర్జన్య ఇవ జీమూతై సమంతాత్ పరివారిత వృక్షవంత గిరిశ్రేష్ఠ మధ్యాస్తే నర్మదాం పిబన్ సర్వక్షాణ అధిపతిర్ధూమో నామైష యోధప. మహారాజ, వీళ్ళ మధ్యలో భయంకరమైన కళ్ళతో చూసేవాళ్ళకి భయం కలిగి చుట్టూ నల్లని మేఘాలున్న పర్జన్యుడిలా ఉన్నవాడు ధూమ్రుడని సకల భల్లూకాల ప్రభువైన సేనానాయకుడు. ఇతడు నర్మదా జలాలను తాగు పర్వత శ్రేష్టమే వృక్షవంతం అనే దాని మీద పర్వతం మీద యావీయానశ్చతుభ్రాతానస్పశ్యైనం సర్వతోముఖం రాత్రా సమానో రూపేణ విశిష్టశ్చ పరాక్రమ స ఏషంజాంబవాన్ నామ మహాయూధపయూధవ ప్రక్రాంతో గురువత్తీ చ సంప్రహారేష్వమర్శన. పర్వతాలతో సమానుడైన అతన్ని చూడు. అతడు ధూమ్రుడి తమ్ముడు రూపంలో సోదరుడితో సమానం. కానీ పరాక్రమంలో వాడికంటే గొప్పవాడు. ఎన్నో భల్లూక యుధాలు. వాడికి యుధాలకు నాయకుడైన నాయకుడు పేరు. అతడి పేరే జాంబవాన్. ఇతడు పరాక్రమంలో ఎవ్వడికి తీసిపో. పెద్దల విషయంలో మంచి వినయం కలదు. యుద్ధంలో ఎదుటి వాడిని అస్సలు రేకానివ్వడు. ఏతేన సాగ్యంతు మహత్కృతం సుఖ శక్కరస్య ధీమత దేవాసురే జాంబవతారబ్ధాశ్చ బహవో నరవరా. విమంతుడే ఈ జాంబవన్ దేవాసుర యుద్ధం దేవేంద్రుడికి గొప్ప సహాయం, అనేక వరాలు పొందిన మహావీరుడు. పెద్ద మనుషుల్లో చాలా పెద్ద మనిషి. ఆరుహ్య పరతాగ్రేభ్యో మహాభ్రవిపులాశిల ముంచంది విపులాకార న మృత్యోరుద్విజంతి రాక్షసానాంచ సదృశ
పిశాచానాంచ రోవశః ఏతస్య సైన్యా బహవో విచరంచ మితౌజస. పెద్ద శరీరం కలవాడు, రాక్షసులతో పిశాచాలతో సమానుడు, రోమాలతో నిండినవాడు, గొప్ప తేజస్సు ఉన్నవాడు అయిన ఇతని సైనికుడు సంచరిస్తూ పర్వతాలపైకి అక్కడ నుండి పెద్ద మేఘాల వంటి శిలలను క్రిందకి తోస్తూ మృత్యువుకి ఏ మాత్రం భయం ఉండదు. వాడు యనేమపై సంరద్ధ ప్లవమాన నివస్థిత రక్షంతే వానరా సర్వే స్థితం యూధపయూధ. ఏష రాజన్ సహస్రాక్షం పర్యుపాస్తే హరీశ్వరః బలేవ బలసంయుక్తో దంభో నామైష యూధప. ఒరే నాయన మహారాజా, రావణ అక్కడ ఎక్కువ కోపంతో తొందరతో ఎదురు చూస్తున్నట్టు వానర నాయకుడు వానరులంతా చూస్తారు. అతడు యూధాలకు నాయకుడు. ఆ నాయకులకు నాయకుడైన దంభుడు అనేటువంటి సేనానాయకుడు. సైన్యంతో కూడిన ఇతడు బలం చేతి దేవేంద్రుడికి కూడా సహాయం చేస్తారు. యస్థితం యోజనేశైనం గచ్చన్ పార్శ్వేన సేవతి ఊర్ధ్వం తథైవ కాయే గతః ప్రాప్నోతి యోజన. యస్మాత్తు పరమం రూపం చతుష్పాత్సున విద్యతే. శ్రుతః సంనాదనో నామ వానరాణాం పితామహః. ఏన యుద్ధం పురా దత్త రణే శక్రస్య ధీమత పరాజయశ్చ సప్రాప్తః సోయం యూధపయూధపః. యోజనం దూరంలో ఉన్న ఆ పర్వతాన్ని పార్శ్వభాగం చేత ఆనుకొని యోజనం ఎత్తైన దేహంతో ఉన్నవాడు వానరుల పితామహుడైన సంనాదుడు అనేటువంటి యూధ నాయకుల యూధానికి నాయకుడు. అంటే సేనాపతుల సమూహానికి నాయకుడు. చతుష్పాద జంతువుల 4 పాదాల జంతువులు అతని దేహానికి మించిన దేహం ఎవరికి లేదు. ధీమంతుడైన ఇతడు పూర్వం రణరంగంలో దేవేంద్రుడితో కూడా యుద్ధం చేసి మెప్పించినవు. యస్య విక్రమమాణస్య శక్రసేన పరక్రమః ఏష గంధర్వకన్యాయ ఉత్పన్నః కృష్ణవర్త్మన. తత్ర దేవాసురే యుద్ధే సాహ్యార్థం త్రిదివౌకస పరాక్రమిస్తున్న ఇతని పరాక్రమాన్ని దేవేంద్రుడి పరాక్రమం. ఇతడు గంధర్వ కన్యలో అగ్ని వలన పుట్టాడు. ఎత్ర వైశ్రవణో రాజ జంబూముపనిషేవతే యో రాజా పర్వతేంద్రాణం బహు కిం నరసేవితా. తత్రైష రమతే శ్రీమాన్ బహువాన్ వానరోత్తం యుద్ధేష్వకథనో నిత్యం గ్రధవో నామ యూధపః. రాక్షస రాజా రావణ శ్రీమంతుడు, బలవంతుడు, యుద్ధంలో బడాయి చెప్పనివాడు, వానర శ్రేష్ఠుడైన కరధరుడు అనే పేరు గల ఈ యోధనాయకు ఏ పర్వతం మీద కుబేరు జంబూ వృక్షాన్ని చేరి విహరిస్తాడు, ఏది అనేక కిన్నరుల నివాస స్థానము, పర్వతరాజులకు రాజు, ఏది నీ సోదరుడైన కుబేరుడికి విహార సుఖాన్ని ఇస్తుందో ఆ కైలాస పర్వతం మీద వీడు నిత్యం విహరిస్తూ ఉంటాడు. వృతః కోటి సహస్రేణ హరిణాం సమవస్థితః ఏషైవాశం సతే లంకాం వేనానీకేన మద్దిత. 1000 కోట్ల వానరులతో కూడి నిలిచి ఉన్న వీడే తన సైన్యం చేత లంకను మద్దించాలని కోరుతాడు. యోంగామనుపర్యేత్ త్రాసయన్ గదయూధవ హస్తినాం వానరాణాంచ పూర్వవైరమనుస్కం. ఏష యూధపతిర్నేత
గజ్జన్ గిరిగుహాశయ గజాన్ రోధయతే వన్య నారుజంశ్చ బహుహీరు వానరయూధాలకు ప్రభు నాయకుడు అయిన గర్జిస్తున్న ఈ ప్రమదాధిపతి ఏనుగులకు నారదు మధ్యమున్న పూర్వ వైర మరిస్తూ గజయూధ నాయకులను భయపెడు గంగా ప్రాంతం నివసిస్తారు, పర్వత గుహలలో నివసిస్తారు, వృక్షాలను పీడిస్తూ వనగజాలను అడ్డుకుంటారు. హరీణాం వాహిని ముఖ్యో నదీం హైమవతీ భూషీర బీజమాశ్రిత్య మందరం పర్వతో రమతి వానరశ్రేష్ఠు దివిచక్ర ఇవ స్వయం. వానర సేనానాయకుడైన వానర శ్రేష్ఠుడు వీళ్ళు గంగా నదీ ప్రాంతంలో భూషీర బీజ పర్వత శ్రేష్టమై మందర పర్వత ఆశ్రయించి సాక్షాత్ స్వర్గంలో దేవేంద్రుడిలాగా ఆనందంతో ఉంది. ఏవం శతసహస్రాణం సహస్రమభివర్తది వీర్య వికర్మ దృష్టాన నర్దతాం బాహుశాలిన. శక్తి చేత పరాక్రమం చేత గర్వించినవాడు, బహుబలం గలవాడు, గర్జిస్తున్నవాడు అయినటువంటి 1000 లక్షల మంది వానలు వాటి వెంట ఉంటారు. స ఏష తేతాదైతేషాం వానరాణాం మహాత్మ స ఏష దుర్ధరో రాజన్ ప్రమాధీనామయూధ. మహారాజా, ఇతడు మహాత్ముడైన వానర నాయకు, ఎదిరింపశక్యం కానివాడు, ప్రమాధి వాడి పేరు. వాతేనోద్ధతం మేఘం యమేన మనుపశ్య అనేకమపి సంరబ్ధం వానరాణాం కాలస్మిన్ ఉద్ధూతమరుణాభాసం సవనేన సమంతత నివర్తమానం బహుశో యత్ర తద్బహుళం వ్రజః. గాలికి ఎగురుతున్న మేఘంలాగా కనబడుతున్న అతడే ప్రమాధి. ఈ ప్రాంతంలో గాలి చేత ఎగరగొట్టబడి అంతా వ్యాపించిన ఎర్రని అధికమైన పరాగం అనేక విధాలుగా తిరుగుతాయి. అక్కడ ఉన్న బలశాలురై వానరుల విజృంభిస్తున్న సైన్యం ఈ ప్రమాధి వాడి సైన్యం. ఏతే శతముఖా ఘోర ఘోరాంగుళా మహాబల శతసహస్రాణి దృష్ట్వా వై సేతుబంధనం. ఘోరాంగుళ మహారాజ్ గవాక్షం నామ యూధం పరివార్యా అభిరద్దంతే లంకాం మర్దితుమోజ. మహారాజ నల్లని ముఖాలు గల భయంకరాలై 100 లక్షల మంది గోళాంగూల సేతువులు దాటి, గోళాంగూలాలంటే కొండముచ్చు, దానికి సేతువులు దాటి వచ్చి తమ యూధాలకు నాయకుడే గవాక్షుడని వాడు కొండముచ్చల రాజు కనుక గోళాంగుని చుట్టూ బలంతో లంకను మద్దించడానికి సింహనాదాలు చేస్తున్నా తెలుసా. భ్రమరా రచితాయత్ర సర్వకాల ఫలద్రుమాః యం సూర్యస్తుల్యవర్ణాభం పర్యేతి పర్వతం యస్య భాసా సదా భాన్ తద్వర్ణా మృగపక్షిణః యస్య ప్రస్థం మహాత్మాను నచ్చజంతి మహర్షయ సర్వకామఫలవృక్షాః సర్వే ఫలసమన్వితాః మధూని చ మహార్హణ్ యస్మిన్ పర్వతసత్తమే. తత్రైష రమతే రాజన్ రమ్యే కాంచన పర్వతే ముఖ్యో వానరముఖ్యాన కేసరీ నామ యూధః. ఆయన మహారాజా రావణ వానర నాయకులలో ముఖ్యుడై కేసరి అనే ఈ వానర సేనానాయకు ఏ పర్వతం మీద ఉంటే అన్ని కాలాలు ఫలవృక్షాలనే వృక్షాలు 9తో నిండిగుంటాయి, అంటే ఎప్పుడు పచ్చగా. అలాగే కేసరి గల సూర్యుడు తన వంటి వర్ణం కాంతి గల దేనికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. దేని కాంతి చేత అక్కడ మృగాలు పక్షులు ఎప్పుడు బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. మహాత్ములై మహర్షులు దేని చర్యలలో
వింటూ ఉంటారు. దేని మీద అన్ని కోరికలను తీర్చే వృక్షాలని ఫలాలతో నిండి ఉంటాయో, ఏ పర్వత శ్రేష్టంలో మధు చాలా శ్రేష్టంగా అలాంటి రమ్యమై పర్వతం మీద ఈ కేసరి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి హనుమ. షష్ఠిర్గిరి సహస్రాన్ రమ్యా కాంచన పర్వత తేషాం మధ్యే గిరివరస్వ దివానగరక్షస తత్రైతే కపిలాశ్వేత తామ్రాశ్యా మధుపింగళా నివసంచంతి ధిరౌ తీక్ష్ణ దంష్ట నఖయుధాః సింహాయివ చతుర్దంష్ట వ్యాఘాయివ దురాసదాః సర్వే వైశ్వానరసమ జ్వరదాసీష విశోప ఉదీర్ఘాంచితలాంగూల మత్తమాతంగ సన్నిభ మహాపర్వత సంకాశ మహాజీమూత నిశ్వనాః వృత్త పింగళనేత్రాహి మహాభీమగతిస్వనాః మర్దయంతీవ తే సర్వే వస్తుర్లంకాం సమీక్షతే. ఆ మేరు పర్వత ప్రాంతంలో 60,000 బంగారు పర్వత దోషరహితుడైన మహారాజు, వాటి మధ్య రాక్షసుల మధ్య నువ్వులా ఒక పర్వత శ్రేష్టం ఉంది. చివరి పర్వతం మీద ఈ వానరులంతా ఉంటారు. వీరిలో కొందరు నల్ల, కొందరు తెల్ల, కొందరు ఎర్ర ముఖాలు, కొందరు తేనె రంగు. వీళ్ళు తీక్షణమైన కోరలు గోళ్ళే వీళ్ళ ఆయుధాలు. అలాగే సింహాలలాగా 4 దంతాలు గలవి, వ్యాఘ్రాల్లాగా సమీపింప శక్యం లేదు. కానీ అందరూ కూడా అగ్ని సమానం, ప్రజ్వరిల్లుతున్న సర్పాలతో సమానం, మదించిన ఏనుగుతో సమానం. వీడి తోకలు చాలా పొడవుగా ఉంటాయి, అందంగా ఉంటాయి. పెద్ద పర్వతాల వంటి ఆకారాలు గల ఈ వానరు పెద్ద మేఘాలలాగా గర్జిస్తూ ఉంటాయి. వీళ్ళ కళ్ళు గుండ్రంగా పచ్చగా. వీరి గమనం పని కూడా చాలా పని. వాళ్ళు బయలుదేరి వచ్చారంటే ఎంత శబ్దం చేస్తారు. వీళ్ళు లంక దగ్గరలో ఉన్న మెరిసి చూపులతో లంకా పట్టణాన్ని గ్రహిస్తారా అన్నట్టు కనబడు. ఏషైషైషామధిపతిర్మధ్యే తిష్టతి వీర్యవాన్ జయార్థీ నిత్యమాదిత్యముపతిష్టతి బుద్ధిమాన్ నామ్నా పృథివ్యాం విఖ్యాతో రాజన్ శతబలీతియ ఏషైవాశం సతే లంకాం స్వేనానీకేన మర్దిత్. మహారాజా శతబలి అనే పేరు భూమి మీద సుప్రసిద్ధుడు. వానర నాయకుడు అయిన ఇతడు వీరి మధ్య నిలబడి ఇతడు జయాన్ని సంపాదించాలని కోరుకుంటూ నిత్యం సూర్యుడిని పూజిస్తాం. ఎవరికి జయం? వానరు అంటే సుగ్రీవుడు అంటే రాముడికి. ఇతడొక్కడే తన సైన్యంతో కలిసి వచ్చి లంకనంతా మర్దించగల. విక్రాంతో బలవాన్శ్వర పౌరుషేస్వే వ్యవస్థిత రామ ప్రియార్థం ప్రాణ దయాన్న కురుతే హరి. పరాక్రమంతో బలవంతు శూరుడు, తన పురుషకారం మీద నమ్మకం కలవ అయిన ఈ శతబలి రాముడి ప్రియాన్ని చెయ్యటాన్ని తన ప్రాణాలను కూడా లెక్క చెయ్య. గజో గవాక్షో గవయో నరో నీలశ్చ వానరః ఏకైకమేవ యోధానం కోటిభిర్దశభిర్వృతః. గజ, గవాక్ష, గవయ, నర, నీల ఒక్కొక్కడు కోట్ల కొలది యోధులతో వచ్చా. ఒక్కొక్కడి కింద కోట్ల కొద్ది వానరులు. తధాన్యే వానర శ్రేష్ఠ వింధ్య పర్వతవాసినః న శక్యంతే బహుత్వాస్తు సంఖ్యాతుం లఘు విక్రమ. శీఘ్రంగా బలపరాక్రమం చూపగలిగే వింధ్య పర్వతవాసులై ఈ వానరుడు ఇంకా ఎందరో ఉన్నారు. నాకు కనపడ్డది, నేను చూసింది, నేను చూడని వాడు ఇంకా అంతమంది. వాళ్ళు చాలామంది ఉండటం చేసి నేను లెక్క కూడా పెట్టలేదు. సర్వే మహారాజ
महप्रभावाः सर्वे महाशैलनिकाशकायाः सर्वे समर्थाः पृथिवीं क्षणेन कर्तुं प्रविध्वस्त వికీర్ణశైలం ఒక్క మాట ఒక్క శ్లోకం ఈ మొత్తానికి ఇదే ఏమన్నాడు సర్వే మహారాజమహప్రభావ సర్వే మహాశైల నికాశకాయ సర్వే సమర్థ పృథివీం క్షణేన కర్తుం ప్రవిధ్వస్త వికీర్ణశైలం ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే సప్తవింశ సర్గః. మహారాజా రావణ, ఈ వానరులలో అందరూ అంతరి మహాప్రభావం కలవ, పెద్ద పర్వత సమాన దేహాలు కలవ. క్షణకాలంలో భూమి మీద ఉన్న పర్వతాలని ధ్వంసం చేసేగలవ, చల్లాచెదరు చెయ్యగలరు. అందరూ ఎవడికి వాడే గొప్పవాడు. అది 27వ సర్గ సమాప్తం. రేపు 28వ సర్గలో కొద్దాం.